అందరికీ నమస్తే. జోగి రమేష్ ఎంత పెద్ద వెదవో, ఆయన చేసిన అరాచకాలు ఎలాంటివో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ రోజు వాళ్ళ సతీమణి గారు వచ్చి ఆయన గురించి అమాయకంగా అంటూ ఉన్నారు. ఆమె ఏమంటుందో మనం ఒకసారి చూసి తర్వాత ఆమె గురించి మాట్లాడదాం. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి వారి అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. ఈ మాట్లాడింది విన్నారు కదా అమ్మా. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు అన్నీ తెలుసు. ఈ రోజు మీరు ఇంత ప్రాధేయపడుతున్నారే ప్లీజ్ 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 అని. అమ్మా, ఒకటి కర్మఫలం అనేది ఉంటుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకటి, మీరు ఈరోజు ఇంత ప్లీజ్ ప్లీజ్ అని అడిగేది మీరు గత 5 ఏళ్లకు ముందు మీ భర్త గారిని అదుపులో పెట్టుకుంటే ఈ బాధ వచ్చుండదు కదమ్మా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నీ భర్త రాడ్లు ఇవన్నీ ఎత్తుకొని వెళ్తూ ఉండేటప్పుడు ఏమయ్యా వెళ్ళకూడదు, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, నువ్వు ఆయన నిన్నే రోజు ఏమీ అనలేదు, కానీ నువ్వెందుకు ఆయన ఇంటిపైకి ఒక గూండాలాగా రౌడీలాగా వెళ్తావు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొద్దు అని ఆ రోజు నువ్వు అడుగుండాలమ్మా. ఆ రోజు ఆపునుంటే ఈరోజు వచ్చుండదు కదమ్మా. సభలో ఎట్లా పడితే నోరు దేవుడు అందరికి ఇస్తాడు, నాలుగుకి నరం ఉండదు. అట్లని నోటికి ఏదొస్తే అది పచ్చి బూతులు ఆ రోజు చాలా పెద్ద పెద్ద పదాలు వాడాడు. ఎవరు? మీ భర్త. ఆ రోజు నువ్వు చెప్పునుండాలి, ప్లీజ్ 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 మాట్లాడొద్దు ఆ విధంగా. నువ్వు ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనకు తగులుతుంది, మనం ఆ పాపం అనుభవించాల్సి వస్తుంది, ప్లీజ్ ప్లీజ్ అని ఆ రోజు నువ్వు అడుక్కో అంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండదమ్మా. మీరు రాక్షస పాలన అంటున్నారు. గతంలో ఒక అమాయకుడు, నువ్వు ఈరోజు బీసీ అనే కాట తీస్తున్నావు కదమ్మా. ఒకప్పుడు అదే బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు నీ భర్త కులాలు ఎందుకు వస్తాయన్నాడు. ఆ రోజు నువ్వేమని ఉండాలి తెలుసా? మన కులం వాడయ్యా, అక్కడ చంపేశారు, చంపినోడు రెడ్ అంట, నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అతనికి శిక్ష పడే విధంగా చెయ్యి, మన కులం వాడికి న్యాయం చెయ్యి అని ఆ రోజు నువ్వు ప్లీజ్ ప్లీజ్ అని అడుగునుంటే బాగుంటుందమ్మా. ఆ రోజు ఆ విధంగా అడగకుండా ఈ రోజు వచ్చి నీ కులాన్ని అడ్డు పెట్టుకుంటుంటే నువ్వు ఎంత స్వార్థపరురాలో అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఒకప్పుడు నీ భర్త కల్తీ సారా వ్యాపారం చేస్తే ఒక దగ్గర ప్రాణాలు కోల్పోతే ఆ రోజు సభలో ఈ విధంగా ప్రాణాలు ఎక్స్ప్రెస్ వీటి గురించి మాట్లాడుతుంటే ఆ రోజు ఏమన్నాడు తెలుసా అమ్మా? నీ భర్త చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఏడవటం లేదు, వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి ఒక బూతు మాట వాడాడమ్మా. ఆ రోజు నువ్వు అనుండాలి, ప్లీజ్ ప్లీజ్ ఆ విధంగా మాట్లాడద్దు అని చెప్పి. అదేవిధంగా సభలో పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికి ఏది వస్తే అది, నోటికి అద్దు అదుపు లేదు కదని ఏది పడితే అది మాట్లాడేటప్పుడు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడద్దు అని ఆ రోజు నువ్వు అడుగుండాలమ్మా. ఆ రోజు ఏమీ అడగకుండా ఆ రోజు బాగా అనుభవించి ఈరోజు వచ్చి అమాయకంగా పెడితే ఎవరు ఊరుకోరమ్మా. ఒకటి, నువ్వు ఈరోజు బీసీలు అని అంటున్నావు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఎంతో మంది బీసీలు, పేద బీసీలు, మధ్యతరగతి బీసీలు ఒక దమనకాండకు గురవుతుంటే ఆ రోజు నువ్వు ఒక బీసీగా ఉండి, నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి కనీసం ఆ రోజు బీసీలపైన దాడులను ఖండించలేదే ముఖ్యమంత్రి దగ్గర అని నువ్వు ఆ రోజు ప్లీజ్ ప్లీజ్ అని బాధపడి ఉండాలమ్మా. ఆ రోజు బీసీలు ఒక నందం సుబ్బయ్య, ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల అమాయకుల్ని ఆ రోజు ప్రాణాలు తీసేశారమ్మా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేప్పుడు రాక్షస పాలనలో ఆ రోజు ఒక బీసీగా నువ్వు ఎదిరించునుంటే ఈ రోజు నీకు ఆ రోజు పదవులు అనుభవించి బీసీలని దగ్గరకు కూడా రానికుండా బీసీ చావుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి బీసీలని తక్కువ చేసి మాట్లాడి ఆ రోజు అహంకారపూర్వితంగా ఆ రోజుండి ఈరోజు మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన కల్తీ సారా వ్యాపారం వల్ల ఎంతోమంది ప్రాణాలకు, అలాంటి వాళ్ళ ప్రాణాలు ఉసురు తగిలి ఈరోజు మీ పైన కేసులు పెడితే నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సమాజంలో హేయమైన చర్య అని నీ పైన చట్టబద్ధంగా కేసులు పెడితే ఈ రోజు నువ్వు కులాన్ని తీసుకొని వస్తున్నావంటే మీరెంత దిగజారిపోయి ఉన్నారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారమ్మా. అమ్మా, దయచేసి ఇంకొకసారి ఇలాంటి సెంటిమెంట్ డ్రామాలు ఆడొద్దని మీకు దండం పెట్టి అడుగుతున్నామమ్మా. ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది, వేల మంది బీసీలు ప్రాణాలు కోల్పోయినప్పుడు, దాడులు జరిగినప్పుడు మీరు ఖండించునుంటే, మీరు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యంగ్యంగా మాట్లాడారే, ఆ ఉసిరే ఈరోజు తగిలింది. అందుకే ఏ చోటి కర్మ ఆ చోటే అంటారమ్మా. ఇలాంటి డ్రామాలు వద్దమ్మా. ఇంకనైనా చేసిన తప్పులకి క్షమాపణలు కోరండి ప్రజల్ని. నీ భర్తని క్షమాపణలు కోరమని చెప్పు. ఇకనైనా మారుతాం, లేకపోతే ఇదే అహంకారపూరితంగా ఉంటే కాలగర్భంలో కలిసిపోతామమ్మా. తెలుసుకోండమ్మా.